పెహల్గాంలో ఇల్లీగల్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి మన వాళ్ళంతా చనిపోయారు. అవును, జూన్ వరకు బ్యాన్ చేసిన ప్లేస్కి వెళ్ళారు. కాదు టూరిస్ట్ గైడ్లు ఇల్లీగల్గా మన వాళ్ళని తీసుకెళ్లారు. ఇప్పుడు పెహల్గాంలో ఎక్కడైతే మన వాళ్ళని చంపేశారో ఆ ప్లేస్ని ఇల్లీగల్గా జస్ట్ అటాక్కి 2 రోజుల ముందు ఆ ప్లేస్ని ఓపెన్ చేశారు పర్మిషన్ లేకుండా. కేవలం ఆ 2 రోజుల్లో 1000 మంది టూరిస్టులు వచ్చేలా చేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏమంటుందంటే ఇది చాలా పాపులర్ ప్లేస్ అయినా కూడా కామన్ మ్యాన్ రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ ప్లేస్ రీచ్ అవ్వడానికి చాలా కష్టం, చాలా రఫ్ టెరైన్ ఫారెస్ట్ అనమాట అది. అయితే కాలినడకలో వెళ్ళాలి లేదా గుర్రాల మీద మెల్లగా వెళ్ళాలి. ఇక్కడ నుండి ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. కానీ ఈ కాల్పులు జరిగిన చోటికి జనం రావడానికి పర్మిషన్ లేదు జూన్ వరకు, అంటే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే వరకు. సో ఇలీగల్గా జరుగుతున్న ఈ టూరిస్ట్ స్పాట్ల గురించి ఆ లోకల్లో పనిచేస్తున్న గైడ్లకు మాత్రమే తెలుస్తుంది, లేకపోతే లోకల్ పీపుల్కి తెలుస్తుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరో ఒకరు గైడ్ చేస్తే తప్ప అర్థం కాదు, తెలియదు. ఇంకొక విషయం అండి, అజిత్ దోవల్ గారు మనందరికీ ఒక అడ్వైస్ ఇచ్చారు. అది వీడియో లాస్ట్లో పెట్టాను, తప్పకుండా మర్చిపోకుండా చూడండి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం చేయాల్సిన, ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనమాట. వీడియో లాస్ట్లో ఉంది, మిస్ అవ్వద్దు అస్సలు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఈలోపు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అటాక్ అసలు ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయని అబ్జర్వ్ చేశారు. ఉన్నాయని తేలింది. వాజ్పేయి గారు పీఎంగా ఉన్నప్పుడు మార్చి 2000లో భారతదేశానికి యుఎస్ ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ విజిట్కి వచ్చాడు. అప్పుడు కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు పంపించి మన సౌత్ కాశ్మీర్లో ఉన్న అనంతనాగ్ జిల్లాలో ఛత్తీస్ సింగపూర్ అనే గ్రామంలో 30 మంది సిక్కుల్ని చంపించారు. సో ఇప్పుడు అదే ప్యాటర్న్లో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ భార్య పిల్లలతో ఇండియాకి వచ్చాడు. అప్పుడు 2000 సంవత్సరంలో ఒక్క మతాన్ని సిక్కుల్ని టార్గెట్ చేసి ఎలా చంపారో ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్లో హిందువులను టార్గెట్ చేసి చంపారు. ప్యాటర్న్ మాత్రమే కాదు, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇప్పుడు షో ఆఫ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే అమెరికన్ డిగ్నిటరీస్ ఎవరైనా ఇండియాకి వచ్చే ముందు మన కంట్రీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, ఈవెన్ అమెరికా వాళ్ళ C-17 గ్లోబ్ మాస్టర్ 2 వచ్చాయి. దాంట్లో వచ్చిన అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం డేటాని, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వెళ్ళారు. అయినా కూడా ఈ టెర్రరిస్టుల ప్లాను 2 దేశాలకి క్లూ కానీ ఇన్ఫర్మేషన్ కానీ దొరకలేదు. దీంతో వాళ్ళు ఏం షో ఆఫ్ చేయాలనుకుంటున్నారంటే మమ్మల్ని కనుక్కోలేకపోయారు, ఆపలేకపోయారని కాలరెగరేద్దామని. ఇంకా దీన్ని పట్టుకుని కొంతమంది మేధావులు మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని, ఇండియన్ ఆర్మీ చేతకానదని వాగుతున్నారు. చాలామంది ఆర్మీని బ్లేమ్ చేస్తున్నారు. తుపాకీలు కాల్చిన చప్పుడు వచ్చినా కూడా వెంటనే ఎందుకు రాలేదు అని. అవును, సుమారు 500 మంది సోల్జర్లు ఆ ఊర్లోనే ఉన్నారు. కానీ వాళ్ళని అపాయింట్ చేసేది జనం ఎక్కడ ఉంటారో అక్కడికే. అంటే గో ప్లేసెస్, నో గో ప్లేసెస్ అని ఉంటాయి. గో ప్లేసెస్ అంటే జనం తిరగడానికి పర్మిషన్ ఉన్న స్థలాలు అనమాట. సో అక్కడ గో ప్లేసుల్లో మనల్ని రక్షించడానికి ఆర్మీ వాళ్ళందరినీ అక్కడికి పంపించారు. ఇప్పుడు ఎక్కడైతే కాల్పులు జరిగి మన వాళ్ళు చనిపోయారో అది నో గో ప్లేస్, అంటే జనాలకి పర్మిషన్ లేదు వెళ్ళడానికి. కానీ ఆర్మీ వాళ్ళు వెంటనే రావడానికి వీల్లేదు అక్కడ. ఎందుకంటే ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి చాలా రాళ్ళు, రప్పలు, గుట్టలు మొత్తం ఉంటాయి. మనలాంటి సామాన్యుడు నడుచుకుంటూ వెళ్తేనే 2.5 గంటలు పడుతుంది. అయినా కూడా ఆర్మీ వాళ్ళు వేగంగా పరిగెట్టుకుంటూ 45 నిమిషాల్లో చేరుకున్నారు ఆ ప్రాంతానికి. మన వాళ్ళ అమాయకత్వం, తెలియంతనమో వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళి చనిపోయారు. కానీ ఆర్మీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అది మాత్రమే కాదు, టెర్రరిస్టులు ఏ ఇంట్లో నుంచి వచ్చారో ఆ ఇంటి అడ్రస్ దొరికిన వెంటనే ఆర్మీ వాళ్ళు వెళ్ళారు. ముందే స్కెచ్ చేసి ఆ 2 ఇళ్లలో బాంబులు కూడా పెట్టారు ఈ టెర్రరిస్టులు. అదృష్టం కొద్దీ మన వాళ్ళు కొద్దిలో తప్పించుకున్నారు. 2 ఇళ్ళు పేలిపోయాయి కూడా. సో ఆర్మీని బ్లేమ్ చేసే వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకోవాలి, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. మనం ఇక్కడ ఇంట్లో సేఫ్గా ఉండడానికి ఇంకో ఇంట్లో తల్లి తన బిడ్డ ప్రాణాన్ని పణంగా పెడుతుంది సోల్జర్ రూపంలో. కృతజ్ఞత చూపించే సంస్కారం లేకపోయినా కనీసం వాళ్ళ మీద నోరు పారేసుకోకండి. అయినా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని ఊరికనే అన్నారా? దాంట్లో 2 పందులు కాశ్మీర్లోవి. వాటిలో ఒక పంది ఆదిల్ హుస్సేన్ థోకార్. ముందు చెప్పుకున్నాం కదా 2000లో అనంతనాగ్ దగ్గర 30 మంది సిక్కుల్ని టెర్రరిస్టులు చంపేశారు అని. ఈ టెర్రరిస్ట్ గాడు కూడా ఆ ప్రాంతం వాడే. వీడే మెయిన్ స్లీపర్ సెల్. ఇక్కడే పాకిస్తాన్ పాత్ర ఎంటర్ అవుద్ది. మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్లో మాత్రమే కాదు, ఈవెన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ఈ టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంపులు నడుపుతున్నారు ఈ పాకిస్తాన్ వాళ్ళ LET, లష్కరే తైబా. ఈ ఆదిల్ లాంటి యంగ్ ఇండియన్ కాశ్మీరీల్ని స్టూడెంట్ వీసాల పేరుతో కోవర్ట్ రిక్రూట్మెంట్ మెథడ్స్ ద్వారా మిలిటెంట్ ట్రైనింగ్లు ఇచ్చి జిహాదీ గ్రూపులతో నెట్వర్కింగ్ పెంచుతున్నారు. అదే ప్రాసెస్లో ఈ ఆదిల్ హుస్సేన్ స్టూడెంట్ వీసా మీద పాకిస్తాన్ వెళ్తున్నానని వెళ్ళి అక్కడ టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాడు 2018లో. అక్కడ వాడికి మతం ఎలా చంపమంది, ఎందుకు చంపంది, ఇలాంటి చెత్తంతా బుర్రలోకి ఎక్కించి ఆయుధాలు ఎలా వాడాలో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇంకా వాడు అక్కడ సుమారు 4-5 సంవత్సరాలు అక్కడే ట్రైనింగ్ తీసుకుని 2024లో ఇంకొంతమంది టెర్రరిస్టుల్ని వర్క్ వీసా, ఆ వీసా, ఈ వీసా అని భారతదేశంలోకి తీసుకొచ్చాడు వాళ్ళను కూడా. వాళ్ళందరినీ పోషించి ఆయుధాలు సప్లై చేస్తుంది కూడా వీడే. వీడు పోయిన సంవత్సరం 24లో ఇండియాకి తిరిగి వచ్చాడు కదా. ఇంకా 2025లో ఈ స్లీపర్ సెల్ని యాక్టివ్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. హై ప్రొఫైల్ టార్గెటింగ్గా టూరిస్టులు చంపమని ఆదేశాలు జారీ చేశారు. టూరిస్టులనే ఎందుకంటే అదే మెయిన్ రీజన్. కాశ్మీర్లో టూరిజం బాగా పెరుగుతుంది, అది కూడా చాలా స్ట్రాంగ్గా, వేగంగా. టూరిజం పెరిగితే కాశ్మీర్లో జనాలకి, గవర్నమెంట్కి ఇద్దరికి డబ్బు వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. సో హోల్ స్టేటే డెవలప్ అవుతుంది దీనివల్ల.
అది పాడు చేయాలని పాకిస్తాన్ వాళ్ళ మెయిన్ టార్గెట్. దీనివల్ల ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్లు కూడా పెరుగుతాయి. సో ఇంకా పాకిస్తాన్ కూడా ఎక్స్ట్రాల్ చేయొచ్చు అనమాట ఇంటర్నేషనల్ స్టేజ్ మీద. ఇంకా టూరిస్టుల మీద అటాక్ చేయడం వల్ల కాశ్మీర్ సేఫ్ ప్లేస్ కదా రావడానికి, ఇది ఇంకా వార్ జోనే అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఆ టూరిస్టులు చంపడం వల్ల ఇంటర్నేషనల్ అటెన్షన్ అంతా వస్తుంది కదా వీళ్ళకి. ఆ అటెన్షన్ కూడా వచ్చేది పాకిస్తాన్ వాళ్ళ ఎల్ఈటీకి కాదు, భారతదేశంలో ఆర్టికల్ 370 తర్వాత వచ్చిన TRF ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనే కొత్త ఉగ్రవాద సంస్థకి వీళ్ళు బ్రాండింగ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో FATF అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు పోషిస్తున్నారని వీళ్ళ దేశాన్ని గ్రే లిస్ట్ లో పెట్టారు. అప్పటి నుంచి కొంచెం తగ్గారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎల్ఈటీని మళ్ళీ వాడుకుంటుందని తేలిందనుకోండి, వీళ్ళని గ్రే లిస్ట్ లో తీసుకెళ్లి బ్లాక్ లిస్ట్ లో పడేస్తారు. ఇంకా ఎవ్వడు వీళ్ళకి సహాయం కూడా చేయడు. సో అది తప్పించుకోవడం కోసం కొత్త ఆర్గనైజేషన్ పేరుతో వచ్చి దాన్ని బ్రాండింగ్ చేస్తున్నారు. మన కాల్పులు జరిపింది కూడా మా గ్రూపే అని ఆ TRF వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో క్లెయిమ్ చేశారు, అదే పోస్ట్ పెట్టారు. ఈ టెర్రరిస్టల్ ప్లాన్ కాంప్లెక్స్ గా అనిపించింది అనుకోండి, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ మధ్య బాగా అందరి దృష్టిలో బ్యాడ్ అయిన పచ్చళ్ళ బిజినెస్ వాళ్ళలాగా అనమాట. ఎంత రచ్చాయి కూడా సేమ్ బ్రాండ్తో అమ్మితే ఎవరు అమ్మరు. సో అదే పచ్చడిని వేరే బ్రాండ్తో వచ్చి అమ్మారనుకోండి అందరూ కొంటారు కదా. సేమ్ అలాగే ఆల్రెడీ గ్రే లిస్ట్ లో ఉన్న వీళ్ళు ఇంకొక పెంట చేశారనుకోండి నాశనం అయిపోతారని కొత్త బ్రాండ్తో వచ్చారనమాట. సో పాకిస్తాన్ నిజంగా చేయించినా కూడా ఎందుకు చేయించారా మీరు TRFతో అంటే ఆ పచ్చడి మాది కాదు కొత్త బ్రాండ్ అని తప్పించుకోవడానికి. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి TRF కంట్రోల్ అంతా కూడా పాకిస్తాన్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు TRFతో మన వాళ్ళని చంపించింది కూడా ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. వాడి బాబుది కూడా టెర్రరిస్టులు తయారు చేసే పదవే, అదేదో సబ్బు పేరులా ఉంటుంది, ఇమాం. వాడు ఒక ఇమాం సబ్బు, దానికి పుట్టిన నొరగవేడు. అయినా ఇప్పుడు దోల తీరుద్దులు 23 కోట్ల మంది డిపెండ్ అయ్యే ఇండస్ వాటర్ని ఆపేశారు మనోళ్ళు. అది మాత్రమే కాకుండా రేపు జీలం నది వరదే పొంగుద్ది పాకిస్తాన్లో. అప్పుడు ఈ సబ్బు నొరగ అన్నీ కొట్టుకుపోతాయి. మొన్నటి వరకు IMF చూస్తుంది, మీకు అంత సీన్ లేదు, ఇండస్ట్రీని బ్రేక్ చేయలేరు అని చెప్పి కాల్ రగరేశారు వీళ్ళంతా. మనం వాళ్ళని పొట్టన పెట్టుకుంటే IMF ఏంటి బొక్కేంటి అవ్వడు ఆపలేడు మనల్ని. ఇప్పుడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆయుధాలన్నీ వేడిగా ఉన్నాయి. దీపావళి ఇంకా పాకిస్తాన్కి. బయట శత్రువు అనుకోండి డిఫెన్స్ వాళ్ళు ఆపుతారు, ఆ శత్రువు లోపటే ఉంటే ఆదిల్ హుసేన్ గారి చెల్లెలు మన భారతదేశంలో ఉంటూ గర్వంగా చెప్తుంది మా అన్న ముజాహిద్దీన్ మెంబరు అని. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అందుకే అజిత్ దోవల్ గారు గవర్నమెంట్ తరఫున మనందరికీ ఒక అడ్వైస్ ఇచ్చారు. మీరందరూ ఖచ్చితంగా పాటించాల్సింది, సోషల్ మీడియాలో కానివ్వండి, ఇంకేదన్నా మాధ్యమాల్లో కానివ్వండి, మనకు తెలియకుండా మన మధ్య ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, మన దేశాన్ని, మన డిఫెన్స్ ఫోర్సెస్ని కించపరిచేవాళ్ళు ఆ పందులు అన్ని చోట్ల ఉంటారు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా దొరుకుతారు మనకి. సో ఎవడైనా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ గురించి తప్పుడు కోతలు కూసినా, కమెంట్లు పెట్టినా, వీడియోలు, ఆడియోలు అప్లోడ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఏమైనా కంటెంట్ చేశాడు అనుకోండి దాని గురించి, ఇండియన్ డిగ్రేడ్ చేస్తే ఏమైనా కంటెంట్ చేశాడు అనుకోండి దాని గురించి కూడా అలా విత్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి తీసుకెళ్ళి. కానీ మీరు మాత్రం టెంపర్ లూసే లాంచ్ చేతిలో తీసుకుని ఇరుక్కుపోకండి. మనం రక్షించడానికి పోలీసు యంత్రాంగం, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సబ్మిట్ చేయండి తీసుకెళ్ళి. వీలుంటే పాకిస్తాన్ వాళ్ళకి అర్థమయ్యే భాషల్లో కంటెంట్ క్రియేట్ చేయండి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకంటే అజిత్ దోవల్ గారు సోషల్ మీడియాతోనే కొట్టాలి అంటున్నారు. సో మనం 140 కోట్ల మంది ఉన్నాం. మనం కన్ఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినా కూడా అర్థం కానంత కన్ఫ్యూజ్ చేయాలి. పాకి వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా యుద్ధం కూడా మొదలవక ముందు దడ పుట్టి చావాలి. చూస్తున్నావే, నువ్వు యూనిఫామ్ లేని సైనికుడివి. మన దేశం మనకి చాలా ఇచ్చింది. నవ్ ఇట్స్ యువర్ రెడీ టైమ్ టు పే బ్యాక్. మన యూనిటీ చూసి మెంటల్ వచ్చేయాలి. పాకి వాళ్ళకి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి. అధర్మం చీకటి కోరలతో లోకాన్ని కమ్మేస్తే మళ్ళీ శివాజీ పుడుతూనే ఉంటాడు. నీలో శివాజీని మేల్కొల్పు. సాహసే విజయ లక్ష్మి. భారత్ మాతాకి జై. మర్చిపోకుండా అజిత్ దోవల్ గారి ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి. చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలి.